నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో వాస్తు జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. సోమవారంతో కూడిన అమావాస్య సోమావతి అమావాస్యగా దాన్ని పిలుస్తారు. సరే, సోమావతి అమావాస్య అమావాస్య అయినా పౌర్ణమి అయినా అమ్మవారి ఆరాధన చేయాలి అనేది మీరు చాలా కొంతకాలంగా చెప్తూనే ఉన్నారు. చూసి చాలా మంది చక్కగా చేసుకుని మంచి ఫలితాలు పొంది ఆనందిస్తారు. వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, చెప్పారు ఇలా చేసుకున్నాము అని. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇందులో అమావాస్య రాగానే చాలా మంది అమావాస్య అంటేనే నెగిటివ్ ఎనర్జీ అని అందరికీ తెలిసింది కదండి, కొంచెం ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. దిష్టిలు తీసేసి రోడ్డు 3 కోళ్ళ కూటమి అని చెప్పి 3 రోడ్ల కూటమి అని చెప్పి అక్కడ పాడేయడం, లేదు ఎవరైనా తొక్కే ప్లేసుల్లో పాడేస్తే, అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరైనా తొక్కితే అది పోతుంది అని. నిమ్మకాయలో, ఎండుమిరపకాయలో, పచ్చిమిరపకాయలో వాళ్ళకి నచ్చినవన్నీ తీసి పాడేస్తూ ఉంటారు. సరే, చాలా మంది చూసుకోరు, కార్లలో వెళ్ళేవాళ్ళు కానీ లేకపోతే నడిచి వెళ్ళేవాళ్ళు చాలా మంది చూసుకోరు. ఎక్స్పెషల్లీ పిల్లలు దాన్ని తొక్కేసి వచ్చి ఇంటికి రాగానే జ్వరం వస్తే పెద్దవాళ్ళు ఏమంటారంటే వీడేదో తొక్కొచ్చాడు, అందుకే అప్పటి వరకు బాగుంటాడు ఆ పిల్లవాడు, సో ఎన్ని మెడిసిన్ వేసినా తగ్గదు. నిజంగానే ఇలా రోడ్ల మీద పాడేసిన దిష్టిలు ఇంకొకళ్ళు తొక్కితే వాళ్ళకి ఆ నెగిటివ్ ఎనర్జీ ఉంటుందా? నిజంగానే అది ఉంటుందా? ఉంటే కనుక మళ్ళీ వాళ్ళు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే అది పోతుంది? ఇంట్లో అయినా ఒంట్లో అయినా, ఒంటికైనా ఉండొచ్చు, ఇంటికైనా ఉండొచ్చు. ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే అది పోతుంది అనేది మీ ద్వారా చెప్పండి. తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను స్టార్టింగ్ లో ఏమిటిది రోడ్ల మధ్యలో ఈ వేయడం ఏమిటి అనుకునేవాడిని. కానీ కర్మ విపాకము అనే ఒక గ్రంథం ఉంది సాంస్క్రిట్ లో. ఆ గ్రంథంలో వెరీ క్లియర్లీ మనిషికి ఏదైనా ఇంట్లో ఏదైనా బాగా దిష్టి ఉన్నప్పుడు ఇలా నిమ్మకాయ అండ్ పసుపు కుంకుమ, ఈ ఎర్రన్నము ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడైనా పడేస్తే ఆ దోషం ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పోతుంది అని రాసింది అందులో. అప్పుడు నేను షాక్ అయ్యా. అందులోనే మనకి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసేవి అన్నీ ఉన్నాయి. పూర్వజన్మల్లో ఏ కర్మలు చేసేటువంటి ఇబ్బంది పడతాడు, ఏవి చేయకూడదు, పర్టికులర్ గా ఎలాంటి కర్మలు చేయడం వల్ల ఎలాగ పుడతాడు, అదంతా ఉంది మనకి ఎట్లా అయితే గరుడ పురాణంలో ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కర్మ విపాకం అనే గ్రంథం. అంటే నువ్వు ఏ కర్మ అనుభవిస్తావు, నువ్వు ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలనేది రెమెడియల్ పార్ట్ ఉంది అందులో పూర్తిగా. నేను అప్పుడు చూసి షాక్ అయ్యారు. నేను ఏదో వీళ్ళు అంటే అప్పటి వరకు నా థాట్ ఎలా ఉండేదంటే, వీళ్ళు ఎంత అజ్ఞానం, తీసుకెళ్లేదో నిమ్మకాయ అక్కడ పెడితే ఏమొస్తుంది కానీ చదివిన తర్వాత ఐ రియలైజ్. అప్పుడు నేను దాని గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ దాని మీద అధ్యయనాలు చేసినప్పుడు 4 రోడ్ల జంక్షన్ ఈజ్ రాహు. నాడీ ఆస్ట్రాలజీ పరంగా రాహు ఈజ్ ది ఎనర్జీ, ఒక సమ్ ఎనర్జీ. మీకు ఎవరి జన్మ జాతకంలో అయినా రాహు గనక ఏ గ్రహంతో కలిస్తే ఆ యొక్క ఎనర్జీని విపరీతంగా పెంచేస్తుంది. చంద్రుడితో కలిస్తే విపరీతమైన ఆలోచనలు, రవితో కలిస్తే వాడు గొప్ప కీర్తి పొందాలని విపరీతంగా కోరుకుంటాడు, వీనస్తో కలిస్తే లగ్జరీ కావాలని కోరుకుంటాడు. అట్లా సమ్ ఇది ఉంటుంది. ఆ రాహుకి ఉన్నటువంటి ఎనర్జీ ఉండే ఆ రోడ్లు 4 రోడ్స్ ఈజ్ రాహు. అందుకే తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. అయితే ఇది పడేసినప్పుడు ఇందులో 2 రకాలు ఉంటుంది. నార్మల్గా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలని తీసి పడేసినప్పుడు అది తొక్కినా ఎవరికి ఏం అవ్వదు. కొన్ని మాత్రం ఎట్లా అంటే కొన్ని క్షుద్ర సంబంధించినవి ఉంటాయి, క్షుద్ర సంబంధించినవి లేకపోతే పిశాచ సంబంధించినవి కొన్ని ఉంటాయి. అవి ఏవైనా తీసి పడేసినప్పుడు అది ఎవరైనా తిన్నా లేకపోతే తొక్కినా, ఆ తొక్కిన వాళ్ళకి తిన్న వాళ్ళకి ముట్టుకున్న వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఏదైనా తొందరగా నెగటివ్ ఎనర్జీ కనెక్ట్ అయ్యే ఉంటాయి కొంతమంది జాతకాల్లో. సన్ స్ట్రాంగ్ గా ఉండడు, వాళ్ళకి వీక్ గా ఉంటాడు. సన్ స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఇప్పుడు నేను నా సన్ వెరీ స్ట్రాంగ్, నేను అట్లాంటిది ఏదైనా ముట్టుకున్నా నాకేం అవ్వదు. ఎవడో రోడ్డు మీద పెట్టాడు, అది తీసుకెళ్ళి పక్కన పడేసినా నాకే ఎఫెక్ట్ ఉండదు. అది నాకనే కాదు, ఎవరికి సన్ స్ట్రాంగ్ గా ఉన్నా అంటే సన్ ఓన్ హౌస్ లో ఉన్నా, ఎగ్జాల్టెడ్ పొజిషన్ లో ఉన్నా, నవాంశలో ఓన్ హౌసెస్ లో ఉన్న సన్ స్ట్రాంగ్ అంటాం. అలా కాకుండా డెబిలిటేషన్ లో ఉండి పాపగ్రహాలతో కూడినప్పుడు సన్ ఈజ్ వీక్, అంటే ఆత్మకారకుడు వీక్ గా ఉన్నాడు. ఎప్పుడైతే ఆత్మకారకుడు వీక్ అయ్యాడో వాళ్ళకి తొందరగా ఎఫెక్ట్ వస్తుంది. అలాంటి వాళ్ళు తొక్కకూడదు. అంటే వాళ్ళకి తెలుసో తెలియదు, ఎందుకు స్ట్రాంగ్ ఉందో వీక్ ఉందో తెలియదు అంటారు. తొక్కుతూ ఉంటారు. దానికి ఏమిటి పరిహారము అంటే సింపుల్, దానికి ఓ పెద్ద పరిహారం ఏమక్కర్లేదు. మీరు ఇంట్లో కనుక నిత్య దేవతారాధన చేయగలిగితే ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇంట్లో దీపారాధన చేయనటువంటి ఇల్లు శ్మశానంతో సమానంగా చెప్పింది శాస్త్రం. సో వెరీ కేర్ ఈ విషయంలో. రెండవది, నెక్స్ట్ మనకి రాబోయే 2024 కదా, 25 రాబోతుంది కదా, 24 నడుస్తుంది ప్రెసెంట్. 25, 26, 27, 28 ఆల్మోస్ట్ ఒక 4 to 5 years, దాదాపుగా ఒక 5 years
ఇట్లాంటి నెగటివ్ ఎనర్జీస్ పెరిగేటువంటి సమయం రాబోతుంది, ఓ గుర్తుపెట్టుకోండి. అందుకని ఇంట్లో అందరూ కూడా ఏదైనా ఒక ఉపాసన, అది మీరు లక్ష్మీ అష్టోత్తరమే చదువుకుంటారో, వారాహియే చదువుకుంటారో, వెంకటేశ్వర స్వామి నామాలే చేసుకుంటారు, లేకపోతే ఒక లక్ష్మీ నరసింహస్వామి అంటే ఉగ్రదేవతను ఆరాధిస్తే ఉగ్రదేవత, సాత్వికం అండి మేము విష్ణువుని ఆరాధిస్తాం, లక్ష్మీదేవిని ఆరాధిస్తాం, లేకపోతే ఒక వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాం, అలా అయినా చేసుకోవచ్చు. అంటే ఇంట్లో ఉగ్ర దేవత ఆరాధన చేయొచ్చా గురుగారు? ఒకటమ్మా పద్ధతి తెలిస్తే చేయొచ్చు, దాని పద్ధతి తెలుసుకొని ఏం లేదమ్మా. ఇప్పుడు ఒక చిన్న పవర్, ఇప్పుడు బ్యాటరీస్ తో వైర్లు కలిపి దీపం బల్బ్ వెలిగిస్తాం, అది ఎవరైనా ముట్టుకోవచ్చు, అది షాక్ కొట్టదు. కానీ మీరు హై టెన్షన్ నుంచి వైర్ తీసుకొచ్చి కలపాలంటే దానికి స్పెసిఫిక్ గా దానికి మీరు ఒక క్వాలిఫై అయ్యి ఉండాలి, దానికి కొన్ని విధి విధానాలు పాటించాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ కరెంట్ ఆపేయాలి, మీరు షూ వేసుకుంటారు, డ్రెస్ వేసుకుంటారు, దానికి సమ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అన్నిటితో జాగ్రత్తగా లైన్ కలుపుతారు. అంతేగాని ఏముంది బ్యాటరీలో ఉన్నది పవరే, ఇక్కడ నేను లైన్ కలిపిన లైట్ అది పవరే, రెండు ఒకటే కదా అంటే ఆ పవర్ ఎక్కువ. అలాగే ఉగ్రదేవత వారాహి ఉంది అనుకోండి ఉదాహరణకి, 100% అందరూ చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ నార్మల్ గా పూజ చేయడం వేరు, దానికంటే స్పెసిఫిక్ గా ఉంటాయి కొన్ని. అలాంటివి మీరు ఖచ్చితంగా గురువుల దగ్గర తెలుసుకొని దానికి నియమ నిబంధనలు ఏమున్నాయో చేయాలి. ఎందుకంటే అది ఎనర్జీ ఎక్కువ, ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఎనర్జీని ఎలాగ చేయాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మా కుక్క పిల్లని తాడు పట్టుకొని వెళ్తారు, పుల్లిని పట్టుకొని వెళ్ళగలుగుతారు? తీసుకెళ్ళలేం కదా. అలా అని మళ్ళీ అదే చిన్నప్పటి నుంచి అదే పులిని మీరు పెంచుతున్నారు, అది మిమ్మల్ని కాపాడుతుంది, అది మిమ్మల్ని ప్రేమిస్తుంది. మీరు చూడండి డిస్కవరీ ఛానల్స్ లో ఒక వ్యక్తి పిల్లిని పెంచుకుంటాడు, ఒకసారి జూకి ఇచ్చేస్తాడు, తీరా వెళ్ళే కదా వచ్చి పట్టేసుకుంటుంది. అంటే ఏమిటి, నువ్వు ఆ పులితో నువ్వు చిన్నప్పటి నుంచి ఒక రిలేషన్, ప్రేమను చూపించావు. ఒక దేవత, అది ఉగ్రదేవత కానివ్వండి, సాత్విక దేవత కానివ్వండి, తల్లి అనేటువంటి భావంతో మీరు కనుక చేయగలిగితే, ప్రేమగా భక్తిగా చేయగలిగితే దేవత ఏమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అలా కాకుండా సగం సగం తెలిసి తెలియక నియమ నిబంధనలు సరిగా పాటించక ఎలా పడితే అలా చేస్తే మాత్రం మీరు ఒక పవర్ ని సరిగ్గా ఛానలైజ్ చేయనట్టుగా ముట్టుకుంటే ఎలా అవుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ రిజల్ట్స్ వస్తాయి ఇక్కడ. ఇది మనం ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. అక్కడ దేవత కోపము, దేవత ఏదో శత్రువు, దేవతని చేయకూడదు, చేయాలా కాదు, నీకది రావట్లేదు. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఒక 14 ఏళ్ళ పిల్లవాడు, వాడికి అసలు కారే రాదు, మనం చేతికి కారు ఇస్తామా? ఇవ్వం కదా అండి. నువ్వు నేర్చుకో, డ్రైవింగ్ క్లాసెస్ కి వెళ్ళంటాం, నేర్చుకున్నాక లైసెన్స్ తెచ్చుకోమంటాం, మళ్ళీ కొన్ని రోజులు జాగ్రత్త నడపమంటాం. ఆ నడిపే క్రమంలో కూడా కొన్ని తప్పిదాలు అవుతుంటాయి, వాడికి ఏదో గుద్దేస్తాం, ఇక్కడ అవుతుంది. అంటే ఏమిటి, ఒక కారు నడిపే దాంట్లో నువ్వు ఇలా ఉన్నప్పుడు ఒక దేవతను నువ్వు ఆరాధించేటప్పుడు ఆ దేవత ఏమిటి, భావన ఏమిటి, నువ్వు ఎందుకు పూజిస్తున్నావు, నువ్వు దేవతను పూజిస్తున్నావు, దేవతను ఆవాహనం చేసుకుంటున్నావు, దేవతను పట్ల నీకు ఉండే భావన ఏమిటి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ భావన చాలా ముఖ్యం అమ్మా. అసలు నీకు ఎందుకు ఆ దేవత మీద కలుగుతుంది అంటే పూర్వజన్మ వాసన వల్ల కలుగుతుంది. ఇప్పుడు చాలా మంది ఏమండి లేదంటే నాకు వారాహియే ఇష్టం అంటారు. అంటే ఎందుకంటే వాళ్ళకి పూర్వజన్మల్లో ఎక్కడ వారాహి చేసి ఉంటారు, చేసినందుకు అది కనెక్ట్ అవుతూ ఉంటుంది. అది లేదు మేము వాళ్ళకే చేసుకుంటాం, లక్ష్మీ నరసింహస్వామిని మాకు ఇష్టం అంటే వాళ్ళకి పంచమ స్థానం ఉపాసనా స్థానం అంటారు. ఉపాసనా స్థానానికి ఉగ్రదేవత సంబంధం ఉంటుంది. బట్ ఇంట్లో మామూలుగా ఫోటో పెట్టుకుని ఓం వారాహిదేవి అని నమః చేసుకోవచ్చు. ఫోటోయే పెట్టక్కర్లేదు, దీపం పెట్టుకుని ఓం వారాహిదేవి అని నమః పువ్వు వేసుకోవచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే వారాహి అంటే ఎవరో కాదు, విష్ణుమూర్తి వరాహం అవతారం, భూమిని రక్షించడానికి వచ్చాడు ఆయన. ఆ హిరణ్యాక్షుడు తీసుకెళ్లి భూమిని తీసుకెళ్లి అందులో దాచేస్తే భూమిని కాపాడడానికి ఆయన శక్తే వారాహి. లక్ష్మీదేవే ఇంకో రూపంలో ఉంది. ఇప్పుడు అమ్మ కోపంగా ఉంది, అమ్మ అవ్వకుండా ఉండదు కదా, ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే ఆ టైంలో హ్యాండిల్ ఎలా చేస్తావు అమ్మ, నువ్వు జాగ్రత్తగా అంతేగాని ఇంకో మాట నీకు అది మనకు తెలియాలి ముందు, అది ఎలా అమ్మని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది పిల్లలకి ఎలా తెలియాలో అలా. అలా గనక మీరు చేయగలిగితే ఏ రూపాన్నైనా ఆరాధించవచ్చు, తప్పేమీ కాదు. కాకపోతే ఒకటేంటంటే ఇక్కడ ఒక గురువు దగ్గర మీరు ఏమండి నేను ఫలానా పూజ చేద్దాం అనుకుంటున్నాను, దానికి కల నియమాలు ఏమిటి, ఏది పడితే అది ఆహారం తినకుండా, ఎలా పడితే అలా ఉండకుండా, దానికి సర్టన్ టైమింగ్స్ పెట్టుకొని ఆ ఆరాధనలు చేసేటప్పుడు ముఖ్యంగా మనలో ఉండేటువంటి ఇంద్రియ నిగ్రహం ఎక్కువగా ఉండాలి. ఎందుకు ఎక్కువగా చేయొద్దు అంటారంటే, నువ్వేదో చేసుకుంటూ వెళ్ళిపోతే కాదు, నువ్వేదైనా నీ మీద ఎవడైనా ఏదైనా అన్నప్పుడు నీకు కోపం వస్తే వాడి మీదకి వెళ్ళిపోతుంది ఆ ఎనర్జీ.
దీనివల్ల వాడికి ఆ క్షణంలో ఏదో ఇబ్బంది కలగొచ్చు, కానీ ఇది మళ్ళీ నువ్వు అనుభవించాలి. మళ్ళా తర్వాత మనకే నువ్వు ఆ వ్యక్తి అమాయకుడై వెళ్ళిపోయి అక్కడ ఏదో జరిగింది అంటే నువ్వు అనుభవించాలి దాని యొక్క పర్యవసానం మళ్ళీ తర్వాత జన్మలైతే. అందుకని పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే ఉగ్రదేవతల జోలికి వెళ్ళాలి అంటారు. ఒక ఉగ్రదేవత మంత్రం ఇవ్వాలన్న గురువులు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ దగ్గర పనులు చేయించుకొని వీడికి ఇవ్వచ్చు అన్నప్పుడు ఇచ్చేవారు. ఇప్పుడు జ్యోతిషాస్త్రం ఉందనుకోండి, ఈజీగా చెప్పేవారు కాదు. వీడికి చెప్పొచ్చా చెప్పకూడదా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు టెస్ట్ చేసి కొంత విషయాన్ని చెప్పి కొంత తెలుసుకోగానే ఆ వ్యక్తి ఓ అద్భుతం అనుకోగానే వెంటనే అక్కడికి ఆపేస్తాడు గురువు. చాలే ఇంత చాలే మళ్ళీ చూద్దాంలే అంటాడు. సాధన విషయంలో కూడా అంతే. పూర్వం గురుకులంలో అలాగే ఉండేదని వినేవాళ్ళం. అలాగే ఉండేది. మీరు చెప్పినట్టుగా ఏ అమ్మవారి ఆరాధన అయినా చెయ్యొచ్చు, దాని విధి విధానాలు తెలియాలి. మీరు చెప్పినట్టుగా గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడం వల్ల మనకు ఆ జ్ఞానం వస్తుంది. లేకపోతే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరో చెప్తే వినేసి చేయడం కాకుండా చక్కగా మీలాంటి గురువులను ఆశ్రయించి ఎలా చేయాలి అంటే మీరు అది ఎలా చేయాలో దాని విధి విధానం, అప్పుడు మీరు చెప్పినట్టే ఆ పరిహారాలు ఏంటి అనేది పాటించుకుంటే ఖచ్చితంగా అందరినీ ఆరాధించవచ్చు. దీని గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.